కార్తీక పురాణం 10వ అధ్యాయము 10వ రోజు పారాయణం. అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిళుడు ఎవడు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండెను? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత ఏమి జరుగును? వివరించవలసిందిగా ప్రార్థించెను. అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిళుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు వచ్చి మాతో వాదించి అజామిళుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను? ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచూ ఉండెను. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికెదురుగా పాదములుంచి పరుండేడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేడిది. ఆమె కూడా అందమైన దొగటుచే చేయనది లేక ఆమె భర్త చూసి చూడనట్లు ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొంటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు కలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయనది లేక భార్యపై విసుగు చెందించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయిను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సల్పుటకు రా అని కోరెను. అంత ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచకులస్తుడను. చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధమును చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివానిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన 7 జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను.
ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు ఆ శిశువుని తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు. కావున కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. కార్తీక పురాణము 10వ రోజు పారాయణం సమాప్తము. స్వస్తి.